హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న షో టైమ్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాము. ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్‌తో ఒక్కొక్క ఎపిసోడ్ 40-45 మినిట్స్ రన్ టైమ్ తోటి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ షో టైమ్ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాము. ఇది షో టైమ్ అనే టైటిల్ కన్నా షో ఆఫ్ వెబ్ సిరీస్ అంటే చాలా బాగుండేది. ఎందుకనంటే ఒక ఉన్నతమైన ఫ్యామిలీలో జరిగే లోటుపాట్లు, దాని ద్వారా ఏర్పడే సంఘర్షణలను బేస్ చేసుకొని ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే అవకతవకలు, వా అందులో ఉండే లోపాలను బేస్ చేసుకొని రెండింటిని మెస్ చేసి చూపించిన ఈ షో టైమ్ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్తో ఆకట్టుకుందా అంటే అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఎందుకనంటే ప్రతి ఎపిసోడు 40-45 మినిట్స్ రన్ టైంలో అక్కర్లేని సన్నివేశాలతో, స్లో నేరేషన్తో, చికాకు తెప్పించే సంఘటనలతోటి, సన్నివేశాలతోటి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ వెబ్ సిరీస్ మొత్తము సింపుల్గా ఒక 2 అవర్స్లో ముగించేయవచ్చు. దీని స్టోరీ లైన్ వచ్చేసి విక్టర్ అనే ఒక స్టూడియో అధినేత, అతను ఎంతో కష్టపడి ఒక స్టూడియో నిర్మించి దాని నుండి చిత్రాలు నిర్మిస్తూ ఎంతో సక్సెస్ రేట్ అనేది అనుభవిస్తున్న టైంలో తన కొడుకు వారసత్వంగా దాని బాధ్యతలు తీసుకొని చిత్రాలు నిర్మించే ప్రాసెస్లో అనుకోకుండా విక్టర్ యొక్క మనవరాలు తారసపడటము, దానితో విక్టర్ చనిపోతూ ఆ స్టూడియో బాధ్యతలను తన కొడుకు కాకుండా మనవరాలకి ఇవ్వటము, ఆ తదనంతరం మనవరాలు ఆ విక్టర్ స్టూడియోని చేజెక్కించుకొని తను ఎటువంటి చిత్రాలు తీయటానికి ప్రయత్నించింది. ముఖ్యంగా 1856 అనే ఒక స్టోరీతోటి ఒక చిత్రం ప్రకటించినప్పుడు అటు కొడుకు ఇటు మనవరాలు మధ్య జరిగే సంఘర్షణల్ని బేస్ చేసుకొని తీసిన ఈ వెబ్ సిరీస్ కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ మరీ ల్యాగ్గా సన్నివేశాలు ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఉన్నతమైన కుటుంబంలో పుట్టి బాగా డబ్బులుండి వీరు చేసే అలవాట్లు, వీళ్ళు ప్రదర్శించే హావభావాలు చాలా చికాకు తెప్పించేలా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్లో వచ్చే అడల్ట్ కంటెంట్, ఓవర్ ఎక్స్పోజింగ్ కానీ, డైలాగ్స్ కానీ, ఫక్ ఆఫ్ అనే ఒక డైలాగ్ కానీ, ఇట్లా చాలా రొమాంటిక్ సన్నివేశాలు కానీ ఇవి మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కి సూటబుల్ అవ్వు. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ని చూడకపోవడం బెటర్. ఇకపోతే ఈ వెబ్ సిరీస్కి వచ్చే టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ ఓకే పర్లేదు, కానీ స్లో నేరేషన్తో రన్ అవడంతో కొంత చికాకు వస్తుంది. ఇక బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ కొంతమేర ఊరటనిస్తుంది. అలానే ఈ షో టైమ్ వెబ్ సిరీస్ అంతా షో ఆఫ్గా మొత్తం ఒక రిచ్ లుక్ తోటి బాగా సినీ ఇండస్ట్రీని బేస్ చేసుకొని బాగా చూపించారు. కాకపోతే సినీ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ యొక్క వారి విధి విధానము ఎలా ఉంటుందనేది కొంతమేర రియల్ లైఫ్లో ఉండే వారి లైఫ్ స్టైల్ను బేస్ చేసుకొని చూపించారు. ముఖ్యంగా ఒక స్టార్డమ్ ఉన్న యాక్టరు అతనుకున్న మెంటల్ కండిషన్ వల్ల ఫ్యాన్స్పై ఎలా చేసుకుంటాడు అనేది, అట్టని అతనుకున్న ఒక సెక్సువల్ ఎఫెక్షన్ తోటి ఎటువంటి అఫైర్స్ పెట్టుకుంటాడు, దానివల్ల తన పర్సనల్ లైఫ్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, అట్లనే తనకున్న ఈగో ప్రాబ్లం వల్ల పక్కనున్న వారు ఎలా సఫర్ అవుతారు అనేది చాలా బాగా చూపించారు. అట్లానే ఇది బాలీవుడ్ వెబ్ సిరీస్ అయినప్పటికీ కొంతమేర తెలుగులోని కొన్ని పర్సనల్ సన్నివేశాలను తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినవి రిసీవ్ చేసుకొని వాటిని అనువాదంతో చూపించారు. ముఖ్యంగా బన్నీ తీస్తున్న పుష్ప 1, పుష్ప 2 వంటి చిత్రాలకు అక్కడ అనువాదం చేస్తున్నట్టు ఈ వెబ్ సిరీస్లో చూపించడం చాలా బాగుంటుంది. సో బాలీవుడ్లో తెలుగు ఎంత మేర పనిచేసింది అనేది వెబ్ సిరీస్ ద్వారా తెలుస్తుంది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్లో లాస్ట్ 4 ఎపిసోడ్స్ ఒక కన్క్లూజన్ ఇచ్చేయడానికి బాగా ప్రయత్నించిందని చెప్పాలి. సో అసలు 1856కి ఈ వెబ్ సిరీస్ సంబంధం ఏందయ్యా అంటే వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ అనేది జస్ట్ టైంపాస్కి వన్ టైం అయితే వాచబుల్. సో నేను ఇచ్చే రివ్యూ అనేది సింపుల్గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ 5లో 2.5 అని చెప్తున్నాను. ఇకపోతే
యాక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ ఓకే పర్లేదు మెప్పించగలిగిందని చెప్పాలి. సో ఈ షో టైం వెబ్ సిరీస్ వచ్చేసి షో ఆఫ్ లానే ఉన్నప్పటికీ కొంతమేర టైం పాస్ అనేది ఇస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.